టీడీపీ జిల్లా అధ్యక్షులు దాదాపు ఖరారైపోయారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు, జిల్లా పార్టీ నేతలకు అధిష్టానం నుంచి సమాచారం అందింది. తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలుగా పనబాక లక్ష్మిని నియమించారు. చిత్తూరు జిల్లాకు షణ్ముగం, రాజంపేటకు సుగవాసి ప్రసాద్, ఒంగోలుకు ఉగ్ర నరసింహారెడ్డి, నంద్యాలకు సుబ్బారెడ్డి, అనంతపురం జిల్లాకు కాలువ శ్రీనివాసులు, హిందూపురం జిల్లాకు ఎంఎస్ రాజు, విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా కిమిడి నాగార్జున నియమించింది అధిష్టానం. ఇక కొత్త అధ్యక్షుల పేర్లు దాదాపు ఖరారైపోయాయి. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం టీడీపీ ఏదైతే అధిష్టాన వర్గం చాలా రోజుల నుంచి కసరత్తు చేస్తుంది, తన టీము ఏదైతే జిల్లాల టీం కోసం ఏదైతే జల్లెడ పట్టింది, సమర్థులైన నాయకుల్ని అధ్యక్షులుగా ఎంపిక చేసింది. మరి కాసేపట్లో అధికారికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించబోతున్నారు. ఈ నేపథ్యంలో మనకంతున్న సమాచారాన్ని బట్టి సీనియర్స్ ను కూడా జిల్లా అధ్యక్షులుగా ప్రకటించారు. ఇక్కడ ప్రధానంగా కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మిని చిత్తూరు జిల్లా అధ్యక్షురాలుగా పెట్టడం జరిగింది. చిత్తూరు జిల్లాకి సామాజిక సమీకరణలో వన్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన షణ్ముగాన్ని అక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్నమయ్య జిల్లాకు సంబంధించి సుఖవాసి ప్రసాద్ సీనియర్ నేతలకు అవకాశం ఇచ్చారు. ప్రకాశం జిల్లాకు సంబంధించి ఉగ్ర నరసింహారెడ్డి, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉన్నారు, కనిగిరి ఎమ్మెల్యే, ఆయన్ని అక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనంతపురం జిల్లాకు సంబంధించి పోలిట్ బ్యూరో సభ్యులుగా మాజీ మంత్రిగా ఉన్నారు సీనియర్ శాసనసభ్యులు కాలువ శ్రీనివాస్ అక్కడ అవకాశం ఇచ్చారు. సత్యాయి జిల్లాకు ఎంఎస్ రాజు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయనకు అవకాశం ఇచ్చారు. నంద్యాల జిల్లాకు చూసుకుంటే కనుక ధర్మవరం సుబ్రహ్మణ్యం ఒక నామినేటెడ్ పదవి ఆయన చైర్మన్ గా ఉన్నారు, ఆయనకు అప్పగించడం జరిగింది. విజయనగరం జిల్లాకు సంబంధించి కిమిడి నాగార్జునకు, ఏలూరుకు ఎమ్మెల్యేగా ఉన్న బడేటి చంటికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కాకినాడ జిల్లాకు సంబంధించి జ్యోతుల నవీన్, బాపట్లకు సంబంధించి సలగల రాజశేఖర్ పేరు వినిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక ఇక్కడ గద్దె అనురాధ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అదేవిధంగా కృష్ణా జిల్లాకి గురుమూర్తి పేరు కూడా అక్కడ వినిపిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకుంటే కనుక పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మంతెన రామరాజు మాజీ ఎమ్మెల్యే అక్కడ అవకాశం కల్పిస్తున్నారు, ఏపీ చైర్మన్ గా ఉన్నారు. అదేవిధంగా ఏదైతే తూర్పు గోదావరి జిల్లా నుంచి బొడ్డు వెంకటరమణ చౌదరికి అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా రాష్ట్రంలో మొత్తం కూడా అన్ని చోట్ల సమర్థవంతమైన నాయకత్వాన్ని పార్టీ ఎంపిక చేస్తుంది. చిన్న చిన్న మార్పులు కూడా ఉండే అవకాశం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు మరి కాసేపట్లో పార్టీ కార్యాలయానికి రాబోతున్నారు. ఇప్పటికే త్రిసభ్య కమిటీలు మొత్తం కూడా ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. జిల్లా నేతలందరూ కూడా సమాచారం ఇచ్చారు. ఎంపిక ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ సమర్థవంతమైన నాయకులకైతే జిల్లా అధ్యక్ష పదవులు అయితే ఇస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. అంటే ఈ జిల్లా అధ్యక్షుల ఎంపిక విషయంలో ఎటువంటి స్ట్రాటజీని టీడీపీ అనుసరించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి? డెఫినెట్ గా ఎప్పుడు కూడా మహానాడు అయిన తర్వాత సంస్థాగత ఎన్నికలు పూర్తయి వెంటనే అధ్యక్షుల్ని ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఈసారి ఇటు పరిస్థితిలో కూడా కింది స్థాయి నుంచి కూడా నాయకత్వం రావాల్సిన అవసరం ఉంది. నారా లోకేష్ ఎప్పుడైతే కీలకంగా వ్యవహరిస్తున్నారో అప్పటి నుంచి కూడా కింది స్థాయి నాయకత్వాన్ని తీసుకొస్తున్నారు. దీనిలో భాగంగా ఏదైతే బలహీన వర్గాల్లో కూడా మరింత వెనుకబడిన కులాలకు అవకాశం కల్పించాలనే వ్యూహంతో ముందుకు పోతున్నారు. అందుకే ప్రతి జిల్లాకి త్రిసభ్య కమిటీలు, ఒక మంత్రి, ఒక పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, ఒక పార్టీ నేత, ముగ్గురుతో ఒక త్రిసభ్య కమిటీలని పంపించడం జరిగింది. అక్కడ స్థానిక నేతల అభిప్రాయాలను తీసుకొని మొత్తం కూడా ఏ విధంగా ఆ జిల్లాలో ఉన్న సమీకరణాలను దృష్టిలో పెట్టుకున్న ఆ జిల్లాలో అధ్యక్ష పదవి ఎంపిక కావచ్చు, జిల్లా కార్యవర్గాలకు సంబంధించి పూర్తి కసరత్తు అయితే పూర్తి చేశారు. మరి కాసేపట్లో చంద్రబాబు పార్టీ కార్యాలయం రాబోతున్నారు. ఆ తర్వాత ఇవన్నీ కూడా అధికారికంగా అనౌన్స్ చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.